వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి ర్యాలీ ఇప్పుడు ఇంకొక వివాదానికి కారణమైందండి. టైటిల్లో ఉన్నదే, పార్టీ కార్యక్రమానికి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు. తప్పే ఉంది పవన్? ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళకి కావాలి, పోలీసులను నమ్మట్లేదు కదా వాళ్ళు. ఏపీ పోలీసులను మేము నమ్మం. ఇంకా మాట్లాడితే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సప్త సముద్రాల అవతలున్నా సరే రప్పించి గుడ్డలోడదీసి పంపిస్తాం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా. మరి వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడం కాక ఇంకేం చేసుకుంటారు అని అంటారా? ఫైన్, తప్పేమీ లేదు. ప్రైవేట్ సెక్యూరిటీని వాళ్ళ డబ్బులు తగలేసుకుని ఎంతమంది కావాలంటే అంతమందిని పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళకి పోలీసుల్లో యూనిఫామ్స్ వేసి లాఠీలు పట్టుకుని బ్యాడ్జీలు తగిలించుకుని వాకీ టాకీలతో రోడ్డు మీద తిరగడం ఏంటి? పోలీసుల మాదిరి కనిపించేటువంటి డ్రెస్సులు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని తీసుకొచ్చి ర్యాలీలో దింపడం దేనికని? అంటే ఇక్కడ ప్రజల్ని కాపాడడానికా, లేదంటే పోలీసుల్లా కనిపించే ఒక సొంత బలగాన్ని చూపించడానికా, లేదంటే పోలీసుల్ని దొంగ పోలీసులు, ఫేక్ పోలీసులు అనమాట బేసిక్గా చెప్పాలంటే, పోలీసులే ఇక్కడ ఉండి చేశారని ప్రభుత్వం మీద మచ్చేయడానికా? ఇప్పుడు ఇదే వ్యవహారం మీద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజు ప్రైవేట్ సెక్యూరిటీస్ ఈ సంస్థకు చెందినటువంటి సిబ్బంది పోలీసుల మాదిరిగా దుస్తులు వేసుకొని ర్యాలీలో పాల్గొన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. సంస్థ యజమాని సతీష్ కుమార్తో పాటుగా సిబ్బంది మొత్తం అందరి మీద కూడా కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పుడు దీని మీద ఇంకొక చర్చ చంద్రగిరిలో మొదలైంది. ఈ మొత్తం వ్యవహారం వెనకాల అసలు ప్లాన్ ఎవరిది? ప్రైవేట్ సెక్యూరిటీకి పోలీసుల మాదిరి యూనిఫాము, లాఠీలు, బ్యాడ్జీలు, వాకీ టాకీలు ఇచ్చింది ఎవరు? మరి రాజకీయ ర్యాలీలో ఇంతటి హంగామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, తిరుపతి ఉప ఎన్నిక గుర్తుందిగా మీకు? తిరుపతి ఉప ఎన్నిక ఒకటి, తర్వాత బద్వేలు ఉప ఎన్నిక, వీటన్నిటికి సంబంధించింది తెలిసిందేగా. సో ఈ రెండు విషయాల్లో కూడా జరిగినటువంటిది అంటే మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నటువంటి సజ్జల టాపిక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా అదే వస్తుందన్నమాట. సో చంద్రగిరి ప్రజలు అనుకుంటేది ఒకటే, అప్పట్లోనేమో ఫేక్ ఓటర్ల వివాదం, ఇప్పుడేమో ఫేక్ పోలీసుల వివాదం. అసలు చంద్రగిరిలో రాజకీయాలు నడుస్తున్నాయా, లేదంటే డ్రామా కంపెనీలు ఏమైనా డ్రామాలు చేస్తున్నాయా అని చెప్పని. ఎందుకంటే రాజకీయ పార్టీలకి కామన్గానే కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లు అంటాం బేసిక్గా, ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకుంటారు. కానీ పోలీసుల రూపంలో వాళ్ళ వేషధారణలో సెక్యూరిటీని రోడ్డు మీద తీసుకురావడం అనేది ఇది సాధారణ విషయం కానే కాదు కంప్లీట్గా. ఈరోజు ప్రైవేట్ సెక్యూరిటీని పోలీసులా కనిపించారు, మరి రేపేంటి? ప్రైవేట్ పోలీస్ స్టేషన్ ఏమైనా పెడతారా? ప్రైవేట్ సైన్యాన్ని ఏమైనా దించుతారా? ఇక్కడ పోలీస్ యూనిఫామ్ అనే దానికి ఒక వాల్యూ ఉంది. అది కేవలం ఏదో ఒక ఖాకీ డ్రెస్ అన్నటువంటిది కాదు, చట్టబద్ధమైనటువంటి అధికారానికి ప్రతీక. అలాంటి ఖాకీ యూనిఫామ్, లాఠీ అంటే కొట్టడానికి కూడా ఆయుధం కాదు అది ముందు పోలీసులకి. అది రక్షణకి, ప్రజల రక్షణకైనా ఆత్మరక్షణకైనా సరే అన్యాయం మీద చుడిపించేటువంటి ఆయుధం తప్ప ఇంకోటి కాదు. అలాంటి పోలీస్ డ్రెస్ మొత్తాన్ని కూడా, యూనిఫామ్ని, సింబల్స్ని, బ్యాడ్జెస్ని ప్రైవేట్ వ్యక్తులు రాజకీయ ప్రదర్శనలో ఉపయోగిస్తే అది హంగామా కాదు, ఈ ప్రజల్లో కూడా అధికారం అనేటువంటి ఒక భ్రమని కలిగించే వ్యవహారం. అందుకే పోలీసులు కేవలం సెక్యూరిటీ సిబ్బంది మీద కాకుండా వాడిని సిద్ధం చేసింది ఎవరు, చేయించింది ఎవరు, ఆదేశించింది ఎవరు, వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, వీటన్నిటికీ కూడా విచారణ అనేది చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చంద్రగిరి ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడిగేది ఒక్కటే, అప్పట్లో ఫేక్ ఓటర్లు, ఇప్పుడేమో ఫేక్ పోలీసులు, రేపన్న రోజున ఫేక్ అసెంబ్లీ, ఫేక్ సచివాలయం, ఏకంగా ఫేక్ గవర్నమెంట్ని ఏమైనా నడుపుతారా వైసీపీ వాళ్ళు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎంతైనా మా ఓటర్లు మాకున్నారు అని చెప్పినప్పుడు ఇప్పుడు మా పోలీసులు మాకున్నారు అని ఏమైనా చెప్తారా? ఇంకా ముందు ముందు ఏ ఫేక్ సెటప్లు చూడాల్సి వస్తుందో అన్నటువంటి అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.